ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాల కాబట్టి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆర్చుకుందాం పాండ్రి. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలేసిర్రో అన్నా, మొక్కలు నాటే రైతు కూలీలను జైల్లో పెట్టిర్రో రన్నా. ఏది చట్టమో ఎవరి చుట్టమో మీరే చెప్పండో అన్నా. ఈ ధర్మ యుద్ధములో మీరెటు వైపు మీరే చెప్పండో అన్నా. దుక్కులు దుండే రైతు చేతులకు బేడి వేసిర్రో అన్నా. అగో ఏందే తాత గా నడి బజార్లో కూర్చొని మెడల పూల దండేసుకొని పాటలు పాడుతున్నావు, ఎందుకే ఏమైంది? మీ చట్టం ప్రకారమే రైతులంటే రౌడీలా. లోకంలా ఎవరు చేయని తప్పు వాళ్ళు చేసిండ్రా. సీఎం సారో నా ప్రశ్నకు జవాబు చెప్పు, సీఎం సారో నా ప్రశ్నకు జవాబు చెప్పు. అబ్బా ఈ ముసలోని రోజుకు అంగడి చూడలేక చచ్చిపోతున్నానమ్మా. తాత నీకు దండం పెడతానే, ఇంతకు నీ అంగడేందో చెప్పు, నీకు పుణ్యం ఉంటది గాని. నేను చెప్పాలి నానే, నేను ఎందుకు ధర్నా చేస్తాను అనేది కూడా నీకు అర్థం అవుతలేదా? ఇప్పటిదాకా నేను పాడుతున్న పాటలు వింటే కూడా నీకు ఏందనేది కూడా సమజ్ అవుతలేదా? అయినా అర్థం అయ్యేటోళ్ళకి ఏం అర్థం అవుతుంది కానీ సరే, నీకు ఒక బొమ్మ చూయిస్తా. ఆ బొమ్మ చూయించినాక నీకే ముచ్చటేంత పురాగా అర్థం అవుతుంది. చలో చూడు. చూసిన సుప్పనాచి వాళ్ళ చేతులకు బేడీ లేచి తీసుకుపోయేటందుకు మా రైతులు ఏమన్నా తీవ్రవాదుల, కూనీకోరుల, అంతర్రాష్ట్ర దొంగల, తీవ్రవాదుల? మా వ్యవసాయం భూములల్లా కంపెనీలు పెట్టద్దు అని లొల్లి చేసినందుకు వాళ్ళ చేతులకు బేడీ లేచి కోర్టులకు తీసుకుపోతారా? ఇది న్యాయమేనా చెప్పు సర్కార్ది? అయినా అట్లా రైతుల చేతులకు బేడీ లేసి కోర్టుకు తీసుకుపోయిన ముచ్చట మీద తెలంగాణ సర్కార్ 3 పోలీస్ సార్ల మీద వేటు వేసిందే తాత. అంతేగా ఒడిసిపోయిందంటావు, అంతేనా? పోలీస్ సార్లు తెలిసో తెలియకో మా రైతన్నల చేతులకు బేడీ లేచి కోర్టుకు తీసుకుపోయినందుకు సర్కార్ ఆ పోలీస్ సార్లను తొలగించగానే ఇక అయిపోయిందంటావు. ముచ్చటంతా ఒడిసింది, ఇక కేల్కతం దుకాణం బంద్ అంటావా? ఎందుకు వచ్చిందంటే గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ కాడ ఇథనాల్ కంపెనీ పెడదామని అధికారులు వస్తే రైతులందరూ పోయి అక్కడ ఆందోళన చేసిండ్లట. అందుకే కొంతమంది రైతులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిల్లట. అసలు పోలీస్ సార్లు రైతన్నల చేతులకు బేడీ లేచేదాకా ఎందుకు వచ్చింది? అసలు బురద పొలాలలో తిరగాల్సిన రైతన్నలు కోర్టు మెట్లు ఎక్కేదాకా ఎందుకు వచ్చింది? అది నేను అడుగుతానా. అది నేరమా న్యాయమా అనేది కోర్టు చెప్తుంది గాని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపెనీలు కూడా అవసరమే కాదే తాత. అంటే మా రైతన్నలను అడగకుంటేనే, మా రైతన్నలకు ఇష్టం లేకుంటేనే వాళ్ళెవరో వచ్చి మా పొలం భూములల్లా కంపెనీలు పెడతామని అంటే మా రైతన్నలు ఎట్లా ఊకుంటారే? అది వద్దని చెప్పుడు మా రైతన్నలు చేసిన నేరమానే చెప్పు. అవసరమే, నేను కూడా కాదంటలేను. కానీ మా రైతుల భూములు తీసుకుంటా అనుకున్నప్పుడు మా రైతులను ఒప్పించుకోవాలి, మా రైతుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. సర్కార్ ఆ పని చేయాలి కదా. అధికారులు ముందుగాలనే వచ్చి రైతులతోటి మాట్లాడిండటనే తాత. కానీ కొంతమంది రైతులు ఒప్పుకోక లొల్లి చేసిండ్లట. ఒప్పుకోరు, బతిలాడాలి, భయపడతారు. సర్కారు భరోసా ఇయ్యాలి. భూములు కోల్పోయిన వాళ్ళకు సర్కారు ఎట్లా అండగా ఉంటది అనేది తెలియజెప్పాలి. ఆ భూములు కోల్పోయే రైతులను ఏ విధంగా సర్కారు ఆదుకుంటది అనేది, ఎంత ఇస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయ్యో మా భూమి పోతే మా బతికెట్లా అని భయపడే రైతులకు సర్కారు భరోసా ఇయ్యాలి, అండదండగా నిలబడతాం అనేటువంటి ధైర్యం చెప్పాలి. అట్లయితేనే రైతులు భూములు ఇచ్చేందుకు ఆలోచిస్తారు. అబ్బా నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే తాత, కానీ ఆ ఆలోచన సర్కారుకు ఉండాలి కాదే. ఇప్పుడు 1 ఎకరం పొలం ఉన్న రైతుకు ఆ పొలంలో వండిన గింజల్నే ఏడాది పొడుగుతా తినుకుంటా బతికేటువంటి ఆ రైతుకు ఇప్పుడు ఆ పొలం పోతుంది అని అంటే ఆయన గుండె చెరువు కాదా? అసలుంటప్పుడు రోడ్డు ఎక్కడ? వచ్చిన అధికారులు నిలదీసి అడగడా? అట్లా నిలదీసి అడిగేటువంటి రైతులను పోలీసులను పెట్టి కొట్టిస్తాం, చేతులకు బేడీ లేసి జైల్లో పెడతాము అని అంటే ఎంతకాలం కొనసాగుతుంది ఈ పాలన?
ఎంతకాలం అని ఇట్లా మౌనంగా ఊకుంటారు రైతులు? అందుకే మా రైతులకు న్యాయం చేసేదాకా అస్సలుకే ఈ దీక్షను విరమించను. రైతుల ఐక్యత వర్ధిల్లాలే, రైతుల ఐక్యత వర్ధిల్లాలే. అబ్బో ఇక మా తాత ఇప్పుడు నా మాట వినేదట్టే లేడు గాని చూసిండ్లు కదా పబ్లిక్ రైతులకు బేడీలేసిన ముచ్చట్ల ఇప్పుడు చాలా మంది రైతులు సర్కార్ మీద కోపంతో ఉన్నారట. ఎగియాల ఆలకేసిండ్రు, రేపు మాకయ్యారని గ్యారంటీ ఏమున్నది? ఇప్పటికైనా రైతులోకం మొత్తం ఏకమయ్యి ఒక్క తాటి మీద ఉండాలని అంటున్నారు ఇంకొందరు రైతులు. చూడాలే మరి భూసేకరణ ముచ్చట్ల రేపు ఏం జరుగుతుందో.